రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసిన తర్వాత జగనన్నే మళ్ళీ కావాలి అని కోరుకుంటున్నారంట కదా. ఎందుకంటే విజయవాడ సహాయ కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి జగనన్న ఉంటే కనుక ఇక్కడ దాకా వచ్చేది కాదు పరిస్థితి అంటూ ప్రజలు అనుకుంటున్నారంట కదా. వాస్తవమేనా అది? లేదండి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 74 సంవత్సరాలు ఉండి కూడా రేయనక పగలనక ఇంటికి వెళ్లకుండా అక్కడే డే అండ్ నైట్ పని చేస్తూనే ఉన్నాడు. అతను కనుక జగన్ కనుక ఉన్నట్టయితే ఇంకా ఉధృతమై ఇంకా ఊర్లో కొట్టుకుపోయాయి. మరి ఎందుకని మరి జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు? జగన్ అంటే ఉంటే అనే మాట వాళ్ళ నాయకుల చేత ఎందుకు చెప్పిస్తున్నారు? ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఎవరైనా అధికార పక్షంలో బురద చల్లటానికే ఉండారు వీళ్ళు తప్ప పని చేసేవాడిని చేయనీరు, పని చేసేవాడిని చేయనీరు. అది వాళ్ళ పాలసీ అది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఆయన లండన్ టూర్ క్యాన్సిల్ చేసుకొని మరీ ప్రజలకు సహాయం చేయడానికి ఇక్కడ ఉండారన్నారు అంటున్నారు కదా. మరి వాస్తవమేనది? లండన్ టూర్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవటం కాదండి. గవర్నమెంట్ మనకి కోర్టు నుంచే వాళ్ళకి పర్మిషన్ రాలేదు, కేసులు ఉండేవి కాబట్టి పర్మిషన్ రాలా, అందువల్ల ఆగిపోయాడు అంతే తప్ప వేరేది ఏం కాదు. అయినా అధికారంలో ఉన్న రోజులేమో హెలికాప్టర్లు తిరిగాడు, అధికారం కోల్పోయిన తర్వాత ప్యాంటు పైకి కట్టుకొని నీళ్ళలో తిరుగుతున్నాడు. ఎంతసేపటికి ప్రతిపక్షంలో ఉంటేనే మనకి ఏమన్నా పని చేయగలడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతసేపు ఏ పని చేయలేడు ఆయన. ఎందువల్ల అంటారు? మరి గతంలో చూసాము ఆయన చెప్తుంది ఏంటంటే కనుక వరద ప్రభావిత ప్రాంతాల్లో నేను వెళ్తే కనుక అధికారులు అందరూ నా పక్కనే ఉంటారు, నా పక్కనే తిరుగుతారు కాబట్టి నేను వెళ్ళలేదు. వారం తర్వాత వెళ్ళి ఎవడైతే పని చేయలేదో వాడి తాట తీసేవాడిని నేను. ఇప్పుడు చంద్రబాబు అలా కాదు, ఫోటో సెషన్స్ కోసం అధికారులందరూ తన గొప్పల కోసం వాళ్ళందరినీ పక్కన పెట్టుకుంటున్నారు అంటున్నారు కదా. లేదండి, ఇదంతా మెహర్బానీ మాటలు. ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేపిస్తుంది ఇదంతా. జగన్ కూడా అంతా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అంత విషయం వెళ్ళట్లేదు. మొత్తం ఈయన బ్రేక్ చేసి వెళ్ళనట్లా, అసలు మెసేజ్ పాస్ చేయట్లా జగన్ గారికి. అసలు ఏం జరుగుతుంది అనేది జగన్ గారికి పాస్ చేయట్లా. ఇప్పుడు ఎవరు వెళ్ళినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర బ్రేక్ అయిపోతున్నారు. ఆయన పర్మిషన్ ఇస్తే పోవాలా, లేకపోతే లేదు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ జగన్మోహన్ రెడ్డి తన సాక్షి పేపర్ ద్వారా ప్రశ్నిస్తున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలి? సాక్షి పేపర్ చూసేవాళ్ళు ఎవరు ఉన్నారండి? వాళ్ళు చూసుకోవడమే తప్ప ఎవరు లేరండి. సాక్షి పేపర్ చూసేవాళ్ళు ఎవరు లేరు. మరి ఎందుకని అలా ఎందుకని రాస్తున్నారంటారు? ఈ ప్రభుత్వం ఎందుకని చర్యలు తీసుకోలేకపోతుంది అంటారు వాళ్ళ మీద? తీసుకునేదండి, ఇప్పుడు వరద ఉంది కాబట్టి ఈ పనులు నిమగ్నం అయి ఉన్నారు. దీని తర్వాత అయినా వాళ్ళు చేసిన తప్పులకి పనిష్మెంట్ అనేది ఉండిద్ది. పనిష్మెంట్ లేకుండా ఉండదు. కానీ ఎందుకని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించేసింది? వరద బాధితులకి సహాయం చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది అంటూ పక్కన విమర్శలు వస్తున్నా సరే ఆ విమర్శలను పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పని చేయాల్సి వస్తుందంటారు? పని చేయలేనోడు విమర్శలు చేస్తాడండి కూర్చొని, గట్టి మీద కూర్చొని. ఆ లోతు తిరిగేవాడికి తెలిసిద్ది ఆ లోతు ఎంత ఉందనేది. చంద్రబాబు నాయుడు గారు డే అండ్ కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు. వాళ్ళ యంత్రాంగం మొత్తం అప్రమత్తంగానే ఉంది. అది మళ్ళీ ఇంకో పక్కన ఇంకో న్యూస్ ఇప్పుడే అందుతున్న వార్త ప్రకారం చూస్తే కనుక బాధితుల్ని ఒత్తిడి చేస్తున్న బ్యాంకర్లు వాళ్ళని కూడా కట్టడి చేయలేకపోతున్న ప్రభుత్వం. కిస్తీలు కట్టండి అంటూ బాధితులు వెంట పడుతున్న బ్యాంకర్లు అంటూ ఇప్పుడే సాక్షిలో వచ్చింది. మరి దాన్ని ఎలా చూడాలంటారు? బ్యాంకర్లు అంటే ఆ డబ్బు వాడుకుంది మొత్తం జగన్ ప్రభుత్వమే కదండి తీసుకుంది. మరి జగన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలా, అంతేగాని ఇతనికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? మేము ఉంటే అదే కనుక వాలంటీర్లు ఉంటే కనుక సహాయ కార్యక్రమాలు ఇంత మందకొడిగా జరిగేవి కాదు. అదే వాలంటీర్లు ఉంటే కనుక ఈ పాటి గడపకి సహాయం వాళ్ళ పేకల్లోతు నీళ్ళలో సరే వెళ్ళి చేసేవాళ్ళు అనే మాట అయితే అంటున్నారు కదా. ప్రభుత్వ యంత్రాంగం చేస్తుంది అదే కదండి. వాలంటీర్ ప్లేస్లో అధికార యంత్రాంగం మొత్తం కదులుతుంది. ఎక్కడ చూసినా జనాలు వెళ్ళలేని చోటు కూడా బోట్లో వెళ్తున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆహార పొట్లాలు అందిస్తున్నారు. ఇప్పుడు 1000 మంది ఉంటే 1000 మందికి అందదండి. ఒక గంట అటు ఇటుగా సహాయ చర్యలు చేరతాయి, అంతేగాని అందరూ ఒకేసారి కావాలని చేయలేరు కదా ఎవరు కూడా. ఇక్కడ ప్రభుత్వం అసలు విఫలమైపోయింది అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఏం లేదండి, ఆయన ఎప్పుడు చెప్పే మాటే విఫలం అంటారు. కానీ 74 సంవత్సరాల వయసులో కూడా ఒక నవ యువకుడిలాగా పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఫోటోషూట్ల కోసమే అంటగా ఆయన పనిచేస్తుంది. ఏమి లేదండి, వీళ్ళు చెప్పుకోవటం అలా చెప్పుకుంటారు. వీళ్ళకి ఏదో ఒక న్యూస్ కావాలా, ఆ సాక్షి పేపర్లో రాసుకోవడానికి న్యూస్ కావాలా, ఆ సాక్షి ఛానల్ కనబడటానికి న్యూస్ కావాలి కాబట్టి వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఒక పక్కన ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడి ఒక పక్కన వాళ్ళకు ఓదార్పు ఇచ్చే విధంగా ఏదైతే సహాయ కార్యక్రమాలు చేపడుతుందో
వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా సాక్షిలో కానీ లేదంటే కనుక సాక్షి పేపర్లో కానీ టీవీలో కానీ ముప్పేట దాడి, మళ్ళీ ముంచుకొస్తున్న వరద, ఇలాంటి టైటిల్ ఎందుకు పెడుతున్నారంటే ఇలాంటి న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోవాలంటారు? వాళ్ళు పని చేయరు చేయనీరండి. ఇప్పుడు వరద నాపడం ఎవరి వల్ల కాదు కదా, ఎంత ఆక్రమించేశారు. ఇప్పుడు నీటి ప్రవాహం కానీ దాని దారి దాన్ని వదిలేసేయాలి. అంతా అక్రమ కడ్డాలు కట్టిన తర్వాత ఈ మొత్తం ఇప్పుడు జనాల మీదకి వచ్చేది. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఏం చేశాడు, 5 సంవత్సరాలు ఏం చేశాడు? మరి కొట్టేయచ్చు కదా, అక్రమం కట్టించిన మేడలు మొత్తం కొట్టేయచ్చు కదా, ఎందుకు కొట్టేయలేదు మరి? చంద్రబాబు నాయుడు అక్రమ ఇంటి మునిగిపోకుండా ఉండటానికే విజయవాడ ప్రజలను ముంచాడు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. మేము వెళ్ళొచ్చామండి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు సేఫ్గానే ఉంది, ఆ చుట్టుపక్కల సేఫ్గానే ఉంది కదా. లోతట్టు ప్రాంతాలు మాత్రం మునిగిపోయిందంటగా ఏం లేదండి. మేము వెళ్ళొచ్చాం చూసి వచ్చాం, ఏం మునిగిపోలా, బాగానే ఉంది. మరి ఎందుకని మరి అమరావతి ముంపు ప్రాంతం మునిగిపోయిందని చెప్పి ఎందుకు ఈ ప్రచారాలు? వాళ్ళు చెప్తున్నా కదా, వాళ్ళ పేపర్లో న్యూస్ ఫోటోలు కావాలా, వాళ్ళ టీవీ ఛానల్లో న్యూస్ కావాలా, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అప్పటి న్యూస్ ఏమి లేవు ఇక. అది ఇంకో పక్కన చూస్తే కనుక ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయి ప్రతిపక్షాల మీద నిందలు వేస్తుంది. ఇదంతా కావాలని గత ప్రభుత్వం అనే మాట వాడుతుందనే మాట అయితే అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారండి. ఆయన చేయనీడు, ఇదే పాలసీ అయింది. ఆయన చేయనీడు. అది చూడండి, ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ కూడా బోట్లు వదిలేశాడు. అదొక ప్రభుత్వం మీద నిందేయడానికి బోట్లు వదిలేశాడు. దానివల్ల గేట్లు డ్యామేజ్ అయినాయి. మొత్తం దాన్ని మళ్ళీ 48 గంటల్లో దాన్ని మళ్ళీ సరిచేసి మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చారు. మరి గతంలో కూడా ఒకసారి ఆ గేటు సందుని ఇరుక్కుపోయిన బోటు తీయడానికి ప్రభుత్వానికి అన్ని రోజులు ఎందుకు పట్టిందంటారు? ఈ ప్రభుత్వం ఇంత తొందరగా ఎందుకు రెస్పాండ్ అయింది అనుకోవచ్చు అంటారు? రెస్పాండ్ అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యక్తి కాబట్టి చేస్తారండి. అతను ఏంటంటే జగన్కి ఇవన్నీ తెలీదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు బ్రేక్ వేసి కూర్చోబెడతాడు అక్కడ, ఏం లేదని. ఆ ఊరు మునిగిపోయినా కూడా ఏం లేదు అతనే కదండి. మరి అన్ని శాఖలకి మంత్రి అతనే కదా. ఇప్పుడు సకల శాఖ మంత్రి ఆయనే కదా. ఆయన ఉన్నప్పుడు మరి ఆయనే అంటారు కానీ జగనే ఉంది, డమ్మీ క్యాండిడేట్ కదండి జగన్. అయ్యో, అసలు సజ్జలకే ఈసారి ఎలాంటి మరి మొన్న ఇచ్చిన మీడియా లిస్టులో కానీ దేంట్లో కానీ ఎక్కడ మరి ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు కదా. మరి ప్రాధాన్యత అంటే అట్టిస్తారండి, అప్పుడే అట్టిస్తారు. 4 రోజులు తెల్లగొట్టేసుకుని కూర్చున్నాడు, 5వ రోజు వస్తాడు, బయటకు వస్తాడు, వచ్చి మళ్ళీ ఆయన పైన ఆయన చేసుకుంటాడు. ఆయన ఆడికి పోడు పార్టీలోంచి. మరి ఓ పక్కన చూస్తే కనుక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం విజయవాడలో ఉంటే అసలు ప్రభుత్వమే విఫలమైపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు అంటారు? అసలు విఫలం అనే మాట లేదండి అక్కడ. ఇప్పుడు మీరు వెళ్ళి చూసినా కూడా చంద్రబాబు నాయుడు పనిచేస్తూనే ఉన్నారు అక్కడ. ఏదో బోట్లో తిరగటమో లేకపోతే టాటర్లో తిరగటమో ఏదో దాంట్లో తిరుగుతూనే ఉన్నారు, పనిచేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు.